ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నాయన నీ సన్నిధానంలోనికి వస్తూ ఉన్నాం. నీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. నాయన, వాక్యము అయ్యున్న దేవుడు, ఆ వాక్యాన్ని ఈరోజు మేము ధ్యానిస్తూ ఉండగా దేవా, ఏమాత్రము మానవ జ్ఞానము, మానవ ఆలోచనలు కాకుండా నీ జ్ఞానముతో, నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని, దేవుని ఆలయం యొక్క భయాన్ని మేము కలిగి ఉండడానికి మాకు మా మనసుల్ని పురుకొల్పమని, ఆలయాన్ని, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారిని మీరు వారితో మాట్లాడమని, ఆలయము ఎంత పవిత్రమైనదో మేమెంత పవిత్రంగా ఉండాలో, ఆ తర్వాత మా యొక్క భాగ్యం ఏమిటో మీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్నిసార్లు దెర్ ఈస్ డేంజర్ ఆఫ్ ఫర్గెట్టింగ్ హూ యు ఆర్. మనం ఎవరో కొన్నిసార్లు మర్చిపోతాం. ఒకసారి మా ప్రొఫెసర్ ఏమన్నాడంటే, ఒక సెమినరీలో ఒక అతనికి ఉద్యోగం ఇచ్చారు, స్టూడెంట్కి పార్ట్ టైం జాబ్ ఇచ్చారు. ఆ స్టూడెంట్ జాబ్ ఏంటంటే, ఒక కేథడ్రల్లో రోజు ఫ్లోర్స్ని తుడవాలి, అద్దాలు తుడవాలి, అంతే అతని పని. ఆ ఉద్యోగం ఇచ్చారు. సో చదువుకుంటూ ఆ సెమినరీలో ఉంటూ ఆ కేథడ్రల్, ఆ పెద్ద మందిరంలో రోజు ఫ్లోర్స్ తుడుస్తున్నాడు, కిటికీలు తుడుస్తున్నాడు. అయితే కొన్ని రోజులు అయ్యాక ఒక టూరిస్టు ఆ ఊరు వచ్చాడు. వచ్చి, ఏమయ్యా ఇక్కడే ఉంటావు నువ్వు అని అన్నాడు. అవునండి, ఇక్కడే ఉంటాను అన్నాడు. ఏంటి ఇంత అందమైన మందిరం, ఇంత ప్రశస్తమైన మందిరం, అబ్బాయ్ వాట్ ఏ గ్రేట్ కన్స్ట్రక్షన్ అంటే, ఏమోనండి నాకు తెలియదు అన్నాడు. అదేంటి నువ్వు ఇక్కడే ఉంటానన్నావు అంటే, నేను ఇక్కడ ఉంటాను, నా పని ఏంటంటే గచ్చు తొడవడం, కిటికీలు తొడవడం, అంతే, నేను ఎప్పుడు ఈ మందిరాన్ని చూడలేదండి అన్నాడు. అంటే హీఈస్ ఫర్గెట్టింగ్ వేర్ హీ ఈస్. తన పనిలో పడిపోయి తన పని ఇదే అనుకొని తన ఎక్కడున్నాడో మర్చిపోయాడు. ద బ్యూటీ హీ ఫర్గెట్, హీఈస్ నాట్ ఈవెన్ లుకింగ్ ఎట్ ద బ్యూటీ అరౌండ్ హిమ్. చాలామంది క్రైస్తవుల జీవితం ఇలాగే ఉంది, చాలామంది విశ్వాసుల జీవితం ఇలాగే ఉంది. మీరు ఏమిటంటే, మేము ఆదివారం మందిరానికి వెళ్తాం, అంతే. మీరేమిటో మీకు తెలుసు అంటే మాకు తెలియదండి. మేము పలానా డినామినేషన్ వాళ్ళం అండి, అంతే, అంతవరకే తెలుసు వాళ్ళకి. మా తాతగారు లూథరన్, మేము లూథరన్స్ అండి. మా తాతగారు భక్సింగ్ గారి సహవాసం, మేము భక్సింగ్ గారి సహవాసం, అంతే. ఇంక మాకు వేరేది ఏం తెలియదండి. టుడే మెనీ బిలీవర్స్ ఆర్ లైక్ దట్. దే డోంట్ నో హూ యు ఆర్. ఈ కొరింథీ సంఘంలో కూడా చాలామందికి వీళ్ళకి తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు, సువార్త అందింది, ప్రభువైన యేసుక్రీస్తుని మా రక్షకునిగా అంగీకరించాం, ఓకే, పాపాలు క్షమించబట్టి ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కానీ వారికి ఇక్కడ ఒక పెద్ద బాధ్యత ఉందన్న విషయాన్ని మర్చిపోయారు. దే ఫర్గట్ దే హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అది పౌలు, ఈ గొడవలు ఎందుకు, ఈ డివిజన్స్ ఎందుకు, ఈ ఐక్యతను ఎందుకు పాడు చేసుకుంటారు, మీలో మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు, మనందరం ఒకటబ్బా, మన ఫౌండేషను పలానా అపోలో కాదు, మీ ఫౌండేషను పౌలు గారు కాదు, మీ ఫౌండేషను పేతురు గారు కాదు. మీ ఫౌండేషన్ ఎవరు? గత వారం మనం విన్నాం, మన ఫౌండేషన్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన పునాది, ఆయన మీద మనం కట్టబడ్డాం. కానీ ఈరోజు ఎవరు, ఏ క్రైస్తవునన్నా తట్టి మీరు హృదయాన్ని అడిగితే, మీరు ఎవరండి అంటే, మేము బ్రదరన్, మేము బక్సింగ్, మేము హెబ్రోన్, మేము ఎల్ఈఎఫ్, మేము మెథడిస్ట్ అంటారు. దేర్ ఫౌండేషన్ ఇస్ డినామినేషన్, నో అవర్ ఫౌండేషన్. ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, మన పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మీద మనము కట్టబడ్డాం. ఇప్పుడు మన పునాది చెప్పిన పౌలు ఇప్పుడు ఒక రెటోరిక్లో అడుగుతూ ఉన్నాడు 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఒక ప్రశ్న వదిలేడు. ఆ ప్రశ్నలో ఆ మొదటి మాట ఏమిటంటే, డూ యూ నాట్ నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. హియర్ ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క అని కాదు, మనందరము దేవుని ఆలయము, మనందరము కలిస్తే దేవుని ఆలయం అయ్యాం. 6వ అధ్యాయంలో ఇట్ టాక్స్ అబౌట్ ఇండివిజువల్. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద బాడీ, హియర్ హీస్ టాకింగ్ అబౌట్ ద చర్చ్. మనందరము దేవుని ఆలయమై ఉన్నాం అని చెప్పి యు అనే మాట ఉంటుంది. తర్వాత దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఏమంటున్నాడండి? మనందరము దేవుని ఆలయం అయితే మనలో ఎవరుంటారు? దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారు. మనందరము దేవుని ఆలయం అనే విషయాన్ని మర్చిపోయారు. సాతాను చాలాసార్లు నువ్వెవరో నిన్ను మర్చిపోయింపజేస్తూ ఉంటుంది. నీ ముందు గొప్ప గొప్ప వారిని పెట్టి, అబ్బా ఆరిలా ఉంటే బాగుంటుంది, వీరిలా ఉంటే బాగుంటుంది, ఆయనలాగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ నీ వాల్యూ ఏంటో నువ్వు మర్చిపోతూ ఉంటావు. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీలో మీరు కొట్టుకోకండి, మీలో మీరు డివైడ్ అవ్వకండి, మీలో మీరు గుంపులుగా మారిపోకండి. సంఘము చరిత్ర మీరు సౌత్ ఇండియా చర్చ్ హిస్టరీ మీరు చదివితే, వై ఈవెన్ దో వెన్ అపోజల్ పాల్, సాక్షాత్తు యేసు ప్రభు శిష్యుడైన తోమా దక్షిణ భారతదేశానికి వచ్చి మందిరం కట్టిన, ఎంతోమంది మిషనరీస్ వచ్చి మందిరాలు ఎస్టాబ్లిష్ చేసిన, సువార్త ప్రకటన చేసిన, ఎందుకు దక్షిణ భారతదేశం క్రైస్తవులకు ఎందుకు మారలేదు అంటే, సాతాన్ ఆల్రెడీ ఒక విషబీజం మనలో పెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ క్యాస్ట్. కులం అనే దాన్ని మనలో ఆల్రెడీ ఉంది కాబట్టి డివిజన్లుగా అయిపోయాయి సంఘాల్లో కూడా, మందిరాల్లో కూడా యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని తెలిసి కూడా వాళ్ళు అది పక్కన పెట్టి దాన్ని సాతాను కులం అనే బైరులతో కళ్ళు కప్పేశాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, టెంపుల్, ఆలయం అనేది పాత నిబంధనలో మాట. అది సడన్గా ఇప్పుడు యూదులకి నిజంగా మొట్టమొదటిసారి చదువుతున్న యూదులు షాక్ అయి ఉంటారు. ఇదేంటి ఆలయాన్ని ఇక్కడ తెచ్చాడు ఈయన, మనల్ని ఆలయం అంటున్నాడు ఏంటి? దానికి వివరణ కూడా అపోస్తలుడైన పౌలు ఇస్తాడు. ఒకసారి మనం అసలు టెంపుల్ సొలొమోను అది వాళ్ళు ట్యాబర్నికల్ని ఈజిప్ట్లో నుంచి ఆయన బయటకు వచ్చాక ప్రభు ట్యాబర్నికల్ తయారు చేయండి అంటాడు, బలిపీఠాన్ని కట్టండి అంటాడు. దాన్ని మోసుకుంటూ ఫైనల్గా సియోను పర్వతం మీదకి వస్తుంది. అప్పుడు సొలొమోను అక్కడ మందిరాన్ని కడతాడు. ఆ మందిరాన్ని కట్టినప్పుడు ఏమైంది? 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయము, 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయము. ఆ మందిరం కట్టినప్పుడు ఏముందండి? 1-2 వచనాలు. సొలొమోను 2వ దినవృత్తాంతాలు, 2 Chronicles chapter 7, 1 and 2. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము మీద నుండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకు దిగగా చూచి ఇజ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఆ వైభవాన్ని చూడండి, ఆ టెంపుల్ ఘనతను మీరు చూడండి. సొలొమోను మందిరాన్ని కట్టి ప్రార్థన చేయగానే దేవుని ఆత్మ అక్కడికి రాగానే అగ్ని దహన బలులన్నింటినీ కాల్చేసిందంట. యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారంట. ప్రజలందరూ సాష్టాంగ నమస్కారం చేసి, ద మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, ఆయన కృప నిరంతరం ఉండునని సాష్టాంగ పడిపోయారు. సి ద గ్లోరీ, దేవుని ఆలయంలో దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది, దేవుని యొక్క ఆరాధన అక్కడ కనబడుతూ ఉంటుంది. దట్ ఈజ్ వాట్ టెంపుల్. ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి అపోస్తలుడైన పౌలు మనతో పోలుస్తున్నాడు. మనందరము టెంపుల్ ఆఫ్ గాడ్ అంట. మనం ఒకే ఒక రీజన్ చెప్పాడు, మనందరం టెంపుల్ ఆఫ్ గాడ్ ఎందుకు అవుతామంటే, అక్కడ ఒక మాట అన్నాడు, మీలో దేవుని ఆత్మ నివసించుచున్నాడు. వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్డ్వెల్లింగ్ ఇన్ us, we became the temple of God. అక్కడ దేవుని ఆత్మ ప్రార్థన చేయగానే సొలొమోను కిందకు వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ప్రభు యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ద స్పిరిట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్డ్వెల్లింగ్ ఇన్ us. 2వ అధ్యాయంలో మనం చూసాం హోలీ స్పిరిట్ గురించి. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో ఆత్మ మనలో నివసిస్తూ ఉంటుంది. అయితే ఆత్మ, ఈ టెంపుల్ ఇంత గ్లోరిఫైడ్ కదా, అయితే అక్కడ ఆ ఆత్మ కాల్చేసింది, అది అగ్నిగా ఉంది. ఇక్కడ ఆత్మ ఇదేంటంటే సమాధానంతో ఉండే ఆత్మ, ఇది మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. దట్ ఫైర్ టాక్స్ అబౌట్ జడ్జ్మెంట్, బట్ హియర్ ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. అదే పవరు, అదే గ్లోరీ, కానీ ఆ ఆత్మ తీర్పులాగా వచ్చింది. కానీ ఈ ఆత్మ ఇట్ ఈస్ ప్యూరిఫైయింగ్ అస్, ఇట్ ఈస్ శాంక్టిఫైయింగ్ అస్. ఇది మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. ఇప్పుడు మనలో ఆ ఆత్మ నివసిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ద సివియర్ వార్నింగ్, మనం ఎవరో చెప్పాడు పౌలు, మనందరం ఏమని అన్నాడు? దేవుని ఆలయమే ఉన్నాం, మనలో ఎవరున్నారు? దేవుని ఆత్మ నివసిస్తుంది అన్నాడు. అన్నాక వెంటనే భయపెడుతున్నాడు. ఏమంటున్నాడు? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని
పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు అని కొరింథీయులకు చెప్తూ ఉన్నాడు. బైబిల్లో పాత నిబంధనలో కొంతమంది దేవుని ఆలయాన్ని పాడు చేశారు. దేవుని ఆలయం పాడంటే, ఇప్పుడు మీరు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి మార్బుల్ వేశారు, మీ ఇంటి విషయానికి వస్తేనే మంచి సోఫా సెట్ కొనుక్కున్నావు, మంచి సీలింగ్ పెట్టుకున్నావు, మంచి టీవీ కొనుక్కున్నావు, మంచి కార్పెట్ ఎదర పెట్టుకున్నావు. అలాంటి ఇంటిలోకి నువ్వు నీ చేతులతో నీ డబ్బులతో కొనుక్కొని కష్టపడి లోన్ తీసుకొని కట్టుకున్న నీ ఇంట్లోకి బురద కాలతో మురికి కాలతో నీ సోఫాలో కూర్చుంటూ ఊరుకుంటావా? ఏమంటే మనం ఊరుకుంటావా? మన ఇంటిలో అంత కాస్ట్లీ ఫర్నిచరు, అంత మార్బుల్ పెట్టి మిలియన్ పెట్టి ఇల్లు కొన్న ఇంట్లోకి మురికి కాలతో వచ్చేస్తే ఊరుకుంటారా? అది ఎవరైనా సరే ఊరుకుంటావా? ఎంత కోపం వస్తుంది మనకి, ఎంత ఆవేశం వస్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? లేదంటే ఎవరైనా పిల్లోడు వచ్చి ఇంట్లో లివింగ్ రూమ్లో హాల్లో పాడు చేస్తే మనం ఊరుకుంటామా? మన సోఫా గీరితే ఊరుకుంటామా? నీ ఇంటికే, నీ సోఫాకే, నీ ఇంట్లో ఉన్న మార్బుల్కే ఎవరో పాడు చేస్తే నువ్వు తట్టుకోలేకపోతే, దేవుని ఆలయమై ఉన్నాం మనం. ఇది దేవుని ఆలయం అని అంటున్నాడు పౌలు. ఇందులో దేవుని ఆత్మ నివసిస్తుంది అన్నప్పుడు ఆయనకెంత కోపం రావాలి? అందుకే పౌలు వెంటనే అంటున్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పాత నిబంధనలో ఒక ముగ్గురు మనం చూద్దాం. లేవియాకాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు. లేవియాకాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమ ఆజ్ఞ పింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చి వేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయంతో ఆటలాడకూడదు మనం. ఇక్కడ నాదాబు నబి, వాళ్ళ నాన్న అహరోను మొట్టమొదటి యాజకుడు. అలాంటి అతని కొడుకులు సొంత ప్రయత్నాలు. ఆలయంలో ప్రభు ఒక క్రమాన్ని పెట్టాడు, ఆలయంలో ప్రభు ఒక ఆర్డర్ని పెట్టాడు. వీళ్ళు ఆ ఆర్డర్ మాకెందుకని వీళ్ళు సొంతగా ప్రయత్నం చేశారు. యెహోవా సన్నిధిలో అగ్ని వచ్చి అక్కడే కాలిపోయి మృతి. ఆ మాట ఎక్కడైనా యెహోవా సన్నిధిలో జీవం ఉంటుంది, యెహోవా సన్నిధిలో ఆనందం ఉంటుంది, కానీ ఇక్కడ యెహోవా సన్నిధిలో మృతి. ఎందుకంటే ఆలయాన్ని పాడు చేద్దాం అనుకున్నారు. ఆలయంలో వారి సొంత ప్రయత్నం. ఈరోజు చర్చెస్ ఆర్ బికమింగ్ లైక్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ అవుతుంది. ఇది ఆలయాల్లో, మందిరాల్లో కొత్తగా ఏదైనా చేద్దాం, కొత్తగా చేసేది ఏమీ లేదు. ప్రభు మనకి 66 పుస్తకాల్లో క్రమాన్ని పెట్టాడు. మందిరం ఎలా ఉండాలి, సహవాసం ఎలా ఉండాలి, ప్రేమ ఎలా ఉండాలి, అన్యోన్యత ఎలా ఉండాలి అనేది చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ ఈరోజు కొత్త ఐడియాలతో వస్తున్నారు. బట్ రిమెంబర్, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినాడలా ఆయన వారిని పాడు చేయను. ఇక్కడ మొదట నాదాబు, అబీహు సాక్షాత్ అహరోను గారి పిల్లలు. వారు కొత్త ప్రయత్నం చేశారు ఆలయంలో. దేవర్ బర్న్ట్ అలైవ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మొదటిది. రెండవది మనం చూద్దాం, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 31-33. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 31-33. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించిన గానే వారి క్రింది నేల విరివెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను. భయం వేస్తుంది దేవుని ఆలయం అంటే, దేవుని ఆలయంలో ఆటలంటే. ఇది పాత నిబంధనలో చూస్తున్నాం, కానీ కొత్త నిబంధనలో ఇప్పుడు అది చేతులతో కట్టిన మందిరము, ఇప్పుడు మనమే ఆయన ఆలయము. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించండి. ఆ పాత నిబంధనలో ఆ ఆలయంలో నాదాబు, అబీహు కొత్తగా ట్రై చేద్దాం అని అనుకున్నారు, భస్మం అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కోరాహు అతని కుటుంబము, నువ్వేనా లీడరు, నువ్వేనా మాకు చెప్పేది అని మోషే లీడర్షిప్ మీద తిరగబడితే భూమి
అగ్ని చూసాం, దేవుని ఆలయంతో పెట్టి భూమి ఇట్ ఓపెన్డ్ అప్, మృంగేసిందంతా భూమి. ఆ మాట చూడండి, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను. ఆలయం ఎంత పవిత్రమైంది. అందుకే దీని ప్రారంభంలో నీకు కష్టపడిన ఇంటిలో మురికైతేనే మనం తట్టుకోలేమే. ఇది ఆయన ఆ రోజు వాళ్ళు మందిరం ఇస్ అ రెప్లిక్ ఆఫ్ అస్, సంఘానికి ఒక నిదర్శనంలాగా అదొక టెంపుల్ కట్టారు. కానీ ఈరోజు ఆ ఆలయం మనమే అయిపోయినప్పుడు ఈ ఆలయంలో మనందరము ఆలయం అన్న పౌల్లో ఈ ఆలయం ఎలా ఉంది? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? కొంతమంది గురించి విని చాలా బాధేసింది. మందిరానికి వచ్చి వాళ్ళంటే వెనకాల కూర్చొని ఫోన్లతో ఆడుకుంటారంట. ఆర్ యూ థింకింగ్ దిస్ ఈజ్ ఎ సిల్లీ థింగ్? ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఏదో ఎటకారం అనుకుంటున్నారా? ఇక్కడ ఆనాడు జస్ట్ పాత నిబంధనలో ఆ ప్రెజెన్స్లో వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు దేవుడు ఊరుకోలేదు. కోరాహునైతే భూమి మింగేసి, నాదాబునైతే అగ్ని కాల్చేసింది. ఒకసారి 2వ దినవృత్తాంతాలు 26, 2వ దినవృత్తాంతాలు ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. 26వ అధ్యాయము 16 నుండి 21 మనం చూస్తే, 2వ దినవృత్తాంతాలు 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేటుక యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇక నీకు ఘనత కలగజేయను. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేతపట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టి రోగము పుట్టెను. దేవుని ఆలయంలో ఇంకొక తప్పుడు పని చేసిన రాజైన ఉజ్జియా, నాదాబు అబీహులు అగ్నితో కాలుపడిపోయారు. రెండోది మనం ఎవరు చూసాం? కోరాహు భూమి మింగివేసింది. ఇప్పుడు ఉజ్జియా రోగి అయ్యాడు దేవుని మందిరంలో. ఆలయము అనేది ఎంత పవిత్రమైనది! అక్కడ పాత నిబంధనలు అది చాలా పవిత్రమైనది. ఇంకా బైబిల్లో చాలా కథలు ఉన్నాయి ఆలయం గురించి. ఆలయంలో జరిగిన కొన్ని సందర్భాలు, మనం సొలొమోను మందిరం కట్టినప్పుడు ఎంత ఘనత అయితే ఉందో, తర్వాత ఎజ్రా, నెహెమయ వారి ప్రాంతాల్లో వారి సమయంలో మందిరం నిర్మింపబడుతుంది, అప్పుడు ఇంకా ఘనత వచ్చిందంట. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు మన దగ్గరికి వస్తే, ఇప్పుడు మరి డిస్ట్రాయ్ అనే పదానికి అర్థం ఏంటంటే డివిజన్, ఫితోరియా అనే గ్రీక్ మాట, అంటే కరప్ట్, రూయిన్ అండ్ స్పాయిల్. మందిరాన్ని ఎవరైనా, ఇప్పుడు ఇక్కడ ప్లూరల్గా మాట్లాడాడు ఈ 3వ అధ్యాయంలో మన సంఘం గురించి మాట్లాడుతూ, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుని ఆత్మ నివసించుచున్నది, ఎవడైనాను ఆయన ఆలయమును పాడు చేసిన ఎడల ఆయన వానిని పాడు చేయను అనే వార్నింగ్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. అయితే ఈ డిస్ట్రాయ్ అనే మాటను నేను చూసినప్పుడు, గాడ్ రిమూవింగ్ సమ్వన్ ఫ్రమ్ మినిస్ట్రీ. దేవుని ఆలయాన్ని పాడు చేయాలనుకున్నా, దేవుని ఆలయంలో అపవిత్రంగా ఎవరన్నా ఉన్నా ఏమిటి పనిష్మెంట్ అని కొత్త నిబంధనలో చూస్తే, మీరు 11వ అధ్యాయం మనం ప్రతి బల్ల దగ్గరికి సమీపించినప్పుడు 1 కొరింథీ 11:30లో పౌలు డైరెక్ట్గా రాశాడు, మీలో అనేకులు రోగులై ఉన్నారు, మీలో చాలామంది నిద్రించుచున్నారు. దేవుని మహాకృప ఏంటంటే పాత నిబంధనలో ఉన్న భయంకరమైన ఆ పనిష్మెంట్ ఇంకా లేదు. ఇది కృపాకాలంలో ఉన్నాం కాబట్టి హీఈస్ టాలరేటింగ్, బట్ యెట్ హీ విల్ పనిషెస్. దేవుని ఆలయం అంటే ఏదో అనుకుంటున్నారు, ఒక బిల్డింగ్ అనుకుంటున్నారు, లేదంటే ఒక పుల్పీట్ అనుకుంటున్నారు, పాస్టర్ అనుకుంటున్నారు. నో, దేవుని ఆలయం అంటే మనందరము కలిస్తేనే దేవుని ఆలయం.
మన అందరిలో దేవుని ఆత్మ ఉంటుంది కాబట్టి వీఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. అదే పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, వీఆర్ ఆల్ టెంపుల్ ఆఫ్ గాడ్. మనందరము ఆయన దగ్గరకు ఉన్నప్పుడు ఆ రోజు ఎలాంటి మహిమ అయితే, ఆయన నామం ఎలా అయితే గణపరచబడిందో, సంఘముగా మనం కలిసినప్పుడు మనలో అదే ఆత్మ ఉన్నప్పుడు ద గ్లోరీ, ఆ మహిమ ఈ ఫ్రీమౌంట్ అంతా కనపడాలి. ఆ ప్రభావము, ఆ పరిశుద్ధత చూసి జనాలు సాష్టాంగ నమస్కారం పడి, ద మెర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, నీ కృప నిరంతరం ఉండును అంటున్నారు. సంఘము దేవుని ఆలయము, మనందరము దేవుని ఆలయము. అయితే ఈ ఆలయాన్ని పాడు చేయకూడదండి. అయితే మరి ఆ రోజు వాళ్ళు కొత్త పెత్తనాలు, కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త విధానాలతో ఏదో చేద్దాం అనుకున్నారు. ప్రభు వారిని శిక్షించాడు. ఇక్కడ పౌలు మెన్షన్ చేస్తున్న డిస్ట్రాయ్, వీళ్ళు ఈ మందిరంలో డివిజన్స్ అనేది భయంకరమైన పాపము, విభజనలు అనేది భయంకరమైన పాపము. ఈరోజు విచారణగా చెప్పవలసిన విషయం ఏంటంటే, మందిరాలు స్ప్లిట్ తర్వాత స్ప్లిట్, స్ప్లిట్ తర్వాత స్ప్లిట్, స్ప్లిట్ తర్వాత స్ప్లిట్ అవుతూనే ఉన్నాయి. ఎందుకు? దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ టెంపుల్. వాళ్ళకి తెలియదు ఇది దేవుని ఆలయం అని. అసలు స్ప్లిట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, దట్ మీన్స్ యు ఆర్ అటాకింగ్ ద టెంపుల్. దేవుడు ఊరుకోడు. ఎవరి వల్ల అయితే విభజన అనేది వస్తుందో, ఎవరి వల్ల అయితే ఆలయము పాడవుతుందో దేవుడు చూస్తూ ఊరుకోడండి. అది చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. మనము ఎలా పాడు చేస్తాడంటే, కొన్నిసార్లు ప్రభు పరిచర్యలో నుంచి సడన్గా తీసేస్తాడు. కొన్నిసార్లు ప్రభు 11:30లో మీలో చాలామంది వీక్ అండ్ సిక్ అమాంగ్ యూ, అనారోగ్యం అనేది వస్తుంది. అంతేకాదు అననీయ సపీరా మన క్రొత్త నిబంధనలో మనం చూసాం, దేవుని ఆత్మతో మందిరం అంతా నింపబడి పేతురు గారు అక్కడ కూర్చుని ఉంటే, అపోస్తులు అక్కడ ఉన్నప్పుడు ఈ ఇద్దరు ఆ ఆలయంలో ప్రవేశించి అందరూ వాళ్ళ ఆస్తులు, వాళ్ళ చిరాస్తులను అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు. అప్పుడు ఈ ఇద్దరు భార్యాభర్తలు లోకస్తుల్లాగా ఆలోచించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం కొంత అమ్మి పాస్టర్ గారి దగ్గర అబద్ధం చెప్దాం, సేవకుల దగ్గర అబద్ధం చెప్దాం అని మందిరంలోకి వచ్చారు. when the spirit of God is in the presence, అక్కడ ఆత్మచేత నింపబడినప్పుడు వీళ్ళు దేవుని మందిరంలో పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు. కొంతమంది చాలా చాలా సులువుగా అబద్ధం ఆడేస్తారు. బ్రదర్ ఎక్కడున్నారంటే, లేదు ఇక్కడే ఉన్నాను బ్రదర్. బ్రదర్ మీటింగ్కి వస్తారంటే, బ్రదర్ ఇంక ఇదే మాట, ఏదో సాకులు. రాలేనని చెప్పండి, కానీ అబద్ధాలు ఆడద్దు. యు ఆర్ టెల్లింగ్ లై టు ద స్పిరిట్, నాట్ టు మీ ఆర్ నాట్ టు ద ఎల్డర్స్. దేవుని ఆత్మకు నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీకు కుదురుతుందంటే కుదరదని చెప్పండి, కుదరదంటే కుదరదని చెప్పండి, అంతేగాని అబద్ధం మాత్రం ఆడొద్దండి. మొట్టమొదటి సంఘంలో భయంకరమైన పనిష్మెంట్ ఎవరికి వచ్చిందంటే, చిన్న అబద్ధం ఆడిన వారికి. అననీయ సపీరా చిన్న అబద్ధం ఆడారు, వెంటనే అక్కడే పాతిపడిపోయారు. రిమెంబర్, వీఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఎవడైనను ఆయన ఆలయమును పాడు చేసిన ఆయన వాడిని పాడు చేయను. మొదటిగా మనము ఆలయం గురించి ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు రెండవ విషయానికి మనం వద్దాం. అదేమిటంటే, ఇప్పుడు 18-19 వచనాలు. మొదట ఆలయము చెప్పాడు, ఫౌండేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆలయం, వీఆర్ ఆల్, మనందరము కలిస్తేనే ఆలయము. ఇప్పుడు మనందరం కలిసేం ఆలయం అయ్యాం. ఇప్పుడు 18-19 వచనాలు. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగుట వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. రెండవది, ఆలయములో ఇక్కడ పౌలు ఎందుకు ఈ సంఘానికి ఈ ఆలయాన్ని పాడు చేద్దామా అని ఎందుకు అంటున్నాడంటే, ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఏంటి? ఎవడైనను మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఆలయంలో ఏమవుతుందంటే, పౌలు వాడను, అపోలో వాడను, ఎందుకు ఈ ఫ్యానిజం ఎందుకు వచ్చింది?
ఈ హీరోయిక్ వర్షిప్, మనుషుల హీరోయిక్ వర్షిప్ ఆలయంలోకి వచ్చేసింది. ఆలయంలో ఆరాధించబడేవాడు ఒక్కడే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మినహా ఎవరిని గణపరచకూడదు. ఎవరము సేవకుడినైనా పెద్దలనైనా మనము ప్రభువునే గణపరచబడాలి, ప్రభువునే మహిమపరచాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము మనుషుల్ని కాదు పూజించవలసింది. ఇక్కడ ఈ మందిరంలో దానివల్ల వీళ్ళు ఎప్పుడైతే ప్రభువును కాకుండా, అబ్బా పౌలు గారు ఈరోజు అంత చక్కటి వాక్యం చెప్పారు, పౌలు గారు అంత బాగా నుంచున్నాడు, పౌలు గారు ఏం డ్రెస్ వేసాడు, ఇది చూస్తున్నారు. అబ్బే పౌలు గారు కాదు, నేను అపోలో గారి ఫేవరెట్, అపోలో గారు ఇంకా బాగా చెప్తాడు, అపోలో గారు ఇంకా అదరగొట్టేస్తాడు అని అపోలో వైపు కొంతమంది వెళ్ళిపోయారు. అబ్బాయి మీరిద్దరు కాదు, నేను పేతురు ఫ్యాను, పేతురు యేసు ప్రభుతో ఉన్నాడు, నేను ఆయన అభిమానిని అని సంఘములో పేతురు గారి జ్ఞానం గొప్పది, పౌలు గారి జ్ఞానం గొప్పది, అపోలో జ్ఞానం గొప్పది అని ప్రభువుని పక్కన పెట్టేశారు. అది కూడా ఆలయాన్ని పాడు చేయడమే. ప్రభువు కాకుండా నీ ఆత్మీయ జీవితంలో ఏ మనుషుడున్నా యు ఆర్ డిస్ట్రాయింగ్ ద టెంపుల్. ఇఫ్ యు వర్షిప్ ఎనీ హ్యూమన్ బీయింగ్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ద టెంపుల్. 6వ అధ్యాయంలో మన వ్యక్తిగత విషయాలు చెప్తాయి. నీ దేహం ఆలయం ఉంది, దీన్ని జాగ్రత్తగా చూసుకొని 6వ అధ్యాయంలో ఉంటుంది. బట్ హియర్ యాజ్ ఏ చర్చ్ మన సంఘములో ప్రభువే కనబడాలి, ప్రభువే మహిమపరచబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు కొన్ని మాటలు పాత నిబంధనలను తీసుకొచ్చాడు. యోబు గ్రంథము 5:13 ఒకసారి చదవండి. యోబు గ్రంథము 5:13. ఆ వర్సెస్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాడు. ఎందుకో చూద్దాం. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందులు చేయును. ఆ తర్వాత 94వ కీర్తన 11లో కూడా మనం అక్కడ ఆయన గురించి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వచనానికి ముందు కొంతమందిని మనం చూద్దాం. వాళ్ళు ఎవరంటే ఈ లోక జ్ఞానం, నేను రిఫరెన్స్లోకి వెళ్ళట్లేదు కానీ ఈ లోక జ్ఞానాన్ని నేను చాలా జ్ఞాని అనుకున్న వాడిని దేవుడు వెర్రోడిని చేసేసిన 3 వ్యక్తుల్ని మనం చూద్దాం. మొదటిగా ఎవరంటే ఐగుప్తు రాజు అయిన ఫరో ఏమనుకున్నాడంటే ఈ నైలు నది ప్రాంతం అంతా నా చేతిలో ఉంది, ఈ నైలు నది ఐగుప్తు రాజ్యం నా చేతిలో ఉంది, నేను ఇజ్రాయేల్ని చంపేద్దాం, ఇజ్రాయేల్ని సంహరిస్తాను, ఇజ్రాయేలు పెరిగిపోతున్నారు. తన లోక జ్ఞానంతో ఆలోచించాడు. ఇజ్రాయేల్ని నేను తగ్గించేస్తాను, వాళ్ళు పెరిగిపోతున్నారని ఫస్ట్ ఒక ప్లాన్ వేశాడు. వాళ్ళని బానిసలుగా అణగదొక్కుదాం అనుకున్నాడు. కానీ వాళ్ళు ఇంకా పెరుగుతున్నారు. సరే, ఇంకో కుతంత్రంతో వచ్చాడు. అదేంటంటే మొదట ఇంట్లో మగపిల్లల్ని చంపేస్తే వీళ్ళు ఎదగరు అనుకున్నాడు. అంటే దిస్ ఈజ్ ఆల్ వరల్డ్లీ నాలెడ్జ్. ఈరోజు ఆలయమై ఉన్న నీలో ఇలాంటి లోకపు ఆలోచనలు వచ్చినా కూడా మనం ఆలయాన్ని పాడు చేస్తున్నట్టే. ఒకరిని నాశనం చేయాలి, ఒకరిని పాడు చేయాలి అనే ఆలోచన రావడం కూడా దేవుని ఆలయాన్ని పాడు చేయడం. ఈ ఫరో అలాంటి ఆలోచనతో మొట్టమొదటిగా పుట్టిన వాళ్ళని చంపేద్దామని అనుకుంటే అసలు కథ మీ అందరికీ తెలిసిందే. అదే నైలు నదికి రాజు అనుకున్న ఫరోని అదే నైలు నదిలో ముంచి చంపేశాడు దేవుడు. ఈ లోక జ్ఞానము మందిరంలో ఆలయంలోకి రాకూడదు. ఆ తర్వాత మనకు తెలుసు సౌలు, ఆయన అభిషేకింపబడిన వాడు. అతను కూడా లోక జ్ఞానంతో అనుకున్నాడు, దావీదుని చంపేస్తే నాకు అడ్డు తొలగిపోద్ది, నేనే తర్వాత నా కొడుకైన యోనాతాన్ రాజు అయిపోతాడు అనుకున్నాడు. లోక జ్ఞానము, దీస్ ఆర్ వరల్డ్లీ విజ్డమ్. నీకు కొత్త కొత్త ఆలోచనలు, పక్కనోళ్ళని చంపేయాలి, పక్కనోళ్ళని తొక్కాలి, పక్కనోళ్ళని నేనే ఎదగాలి, నేను అనేది లోక జ్ఞానం. అదే మందిరాల్లోకి వస్తుంది, ఆలయంలోకి వస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు ఈ లోక జ్ఞానము. ఆ మాట 20వ వచనం 19లో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఆ తర్వాత అదే సౌలు ఎవరినైతే చంపుదాం అనుకున్నాడో తనకు తానే చనిపోయే పరిస్థితికి వచ్చింది. లోక జ్ఞానము, కుయుక్తులు. ఆ తర్వాత 3వది హేరోదు రాజు. దెర్ ఈజ్ అ సేయింగ్, హేరోదు ఇంట్లో మనిషిగా పుట్టడం కంటే కుక్కగా పుట్టడం మేలంట. అంత క్రూరుడు, అంత కఠినాత్ముడు. అయితే చివరికి పురుగులతో
చనిపోయాడు. ఆ తర్వాత బబులోను రాజు అయిన నెబుకద్నెజరు తన రాజ్యాన్ని చూసి విర్రవీగిపోయాడు. ప్రపంచ వింతల్లో ద హ్యాంగింగ్ గార్డెన్స్ని కట్టిన అంత తెలివైన వాడు, దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మై విజ్డమ్ అనుకున్నాడు. దేవుడు అదే నెబుకద్నెజరుని గడ్డి తినేవాడిగా చేశాడు. ఆ మాట, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం అంటే చరిత్ర చెప్తుంది. ఈరోజు ఆ లోక జ్ఞానము మందిరంలోకి, ఆలయంలోకి రావాలనుకుంటున్నారు. మా నాన్నగారు ఆయన మంచి సేవకుడే, కానీ ఆయన ఒక అతను ప్రసంగాలు తెగ వింటున్నాడు. పాపం మా నాన్నగారు పెద్ద విద్యావంతుడేం కాదు. అది నాకు ఫార్వర్డ్ చేస్తే, డాడీ ఏంటి ఇలాంటి తప్పుడు బోధలు ఎలా వింటున్నావు అంటే, అరే బాగానే ఉంది కదరా అంటున్నాడు. ఆ దొంగ బోధకుడు ఎలా చెప్తున్నాడంటే, 2020 అంట, పాము అంట, 2 గుడ్లు అంట, మింగేసిందంట, ఇది మర్మాలంట. ఇవి మా నాన్నగారు విని దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఆయన అన్ని సంవత్సరాల సేవా జీవితంలో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ హౌ మోసపోతాము. మర్మాలు అసలు ఎంత దారుణం అంటే, ఆయన ఆలయంలో ఇలాంటి అబద్ధాలు చెప్పకూడదు. చిన్నప్పుడు ఒకసారి ఒక సేవకుడు అన్నాడు, ఓ చోటంటో ఒక పెద్ద దైవజనుడు ఆత్మతో నింపబడిన వాడు, ఆయన ఎన్నో మర్మాలు చెప్తారంటే అందరూ వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయాక ఆదికాండంలో నోవాహు అట్లు చేశాను అని అన్నాడంట. మొదటి రోజు నోవాహు అట్లు చేశాను, రెండో రోజు నోవాహు ఎలాంటి అట్లు చేశాడు, ఉల్లట్ట, పెసరట్ట అంటే ఇలాగా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని ఆలయంలో సొంత జ్ఞానము, లోక జ్ఞానముతో వచ్చేసి ఆయన అలాంటి వారిని వెర్రితనము అంటున్నాడు. మర్మాలని బైబిల్లో లేనివి కొంతమంది ఇంటర్నెట్లో ఫ్యాక్ట్స్ అని తీసుకొచ్చి మొదలు పెడతారు, అదొక బోధ. లోక జ్ఞానం ఎందుకు మందిరంలో? బిల్లీ గ్రహాం అంటాడు, ఇఫ్ ద గాస్పల్ ఇఫ్ నాట్ క్రాస్ దెన్ దెర్ ఈజ్ నో యూస్. సిలువ తప్పించి, సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప ఇంక వేరేది ఏది చెప్పినా అది సువార్త కాదు. ఈరోజు మనుషుల్ని ఆకర్షించడానికి లోక జ్ఞానాన్ని తీసుకొస్తున్నారు. ఈ కొరింథు మందిరంలో అదే ప్రాబ్లం అయిపోయింది. ఆయనకి చాలా జ్ఞానం ఉంది, ఈయనకి చాలా జ్ఞానం ఉంది, అబ్బాయి పాస్టర్ గారికి బుర్రలేదు, ఆయనకి చదువు లేదు, పల్లెటూరు వాళ్ళ చెప్తాడు అంటారు. బట్ ద గాస్పల్ మెసేజ్, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, ద మెసేజ్ ఇస్ సేమ్, ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. సిలువ వేయబడిన క్రీస్తు తప్పించి వేరే మెసేజ్ ఏం లేదు. ఇక్కడ అలాంటి జ్ఞానం కోసం ఎగబడుతున్నారు. మాకు ఇంతకంటే లోతుగా చెప్పేవాళ్ళు కావాలండి, ఎందుకంటే ఇంకా గొప్ప మర్మాలు చెప్పేవాళ్ళు కావాలండి. నో దట్ అలాగ లోక జ్ఞానాన్ని ఆలయంలోకి తీసుకురావడం కూడా దేవుని ఆలయాన్ని పాడు చేయడమే. మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వీఆర్ డిస్ట్రాయింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అయితే దీనికి చక్కటి ఉదాహరణ ఇదే పౌలు. ఒకసారి మనము ఒక వ్యక్తిని చూద్దాం. ఆయన అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 24వ వచనానికి రండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం. అక్కడ ఏమని చూస్తున్నాం? అలెగ్జాంద్రియా వాడు అయిన అపోలో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రావీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడంపించెను. అసలు లెట్ us see ఎందుకు ఇక్కడ నేను పౌలు గారి ఫ్యాను, నేను అపోలో ఫ్యాన్ ఎందుకు అంటున్నారంటే, అపోలో బ్యాక్గ్రౌండ్ మీరు చూడండి. అపోలో ఈజ్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ అలెగ్జాండ్రియా. అలెగ్జాండ్రియా అనే పట్టణము ఐగుప్తు దేశానికి రాజధాని. ఆ రోజుల్లో ఆ అలెగ్జాండ్రియా పట్టణంలో ద బెస్ట్ గ్రంథాలయం, లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అది అతని బ్యాక్గ్రౌండ్. అంతేకాదు మొదటి శతాబ్దంలోనే స్టీమ్ ఇంజిన్కి తగ్గ రీసెర్చ్ ఆ రోజుల్లోనే కనిపెట్టారు. అలాగే భూమిని ఎలా కొలవాలి, ఎలా కొలతలు చేయాలనే రీసెర్చ్ మొదటి శతాబ్దంలోనే వచ్చింది. సో దిస్ మ్యాన్ అపోలో ఈజ్ ఫ్రమ్ సచ్ బ్రిలియంట్ సిటీ. ప్రపంచ జ్ఞానము అలెగ్జాండ్రియాలో ఉంది. గొప్ప గొప్ప రీసెర్చర్స్, స్కాలర్స్ అక్కడ నుంచి వస్తారు. ఇతను కూడా అలాంటి సిటీలో నుంచి బయటకు వచ్చాడు. అండ్ హీజ్ అన్ ఒరేటర్, విద్వాంసుడు, అంటే హీజ్ వెరీ టాలెంటెడ్ మ్యాన్. అలాంటి అపోలో కొరింథులో ఇలా డివిజన్స్ అవుతున్నాయి, కొరింథులో హ్యూమన్ వర్షిప్ ఎక్కువ అవుతుందని తెలిసినప్పుడు ఇదే పౌలు ఒకసారి మొదటి కొరింథీయులు 16వ అధ్యాయానికి రండి. మొదటి కొరింథీయులు 16వ అధ్యాయం.
1 కొరింథీయులు 16వ అధ్యాయము 12వ వచనం. సహోదరుడైన అపోలోను గూర్చి సంగతి ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళవలనని నేను అతన్ని చాలా బతిమాలుకొంటిని, కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనసు లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. జాన్ పైపర్ అనే ఒక సేవకుడు ఏమన్నాడంటే, అసలు అలాంటి ఆపర్చునిటీ ఎవరికన్నా వస్తే హీఈస్ ద రాక్ స్టార్ ఆఫ్ కొరింథ్ ప్రజలు దే ఆర్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ అపోలో. ఎందుకంటే హీస్ ఫ్రమ్ సిటీ ఆఫ్ అలెగ్జాండ్రియా. హీఈస్ వెరీ ఎడ్యుకేటెడ్, హీఈస్ వెరీ నాలెడ్జ్, హీఈస్ వెరీ ఒరేటర్. ప్రసంగం చేశాడంటే అలా ఆకర్షించబడిపోవాలి. అలాంటి అతనికి పౌలు గారే, నాయన కొరింథీకి వెళ్తామంటే నేను వెళ్ళనండి. హీఈస్ రిజెక్టింగ్ ద ఆఫర్. దిస్ ఈజ్ వాట్ నీ జ్ఞానము వెర్రితనం అవడం అంటే ఇదే. పక్కన పెట్టేశాడు. యాక్చువల్గా అలాంటి ఆపర్చునిటీ, కొరింథ్ ఈజ్ ఎ ప్లేస్, ఈజ్ ఎ రిచ్ చర్చ్. అది బాగా ధనవంతమైన సంఘం, అది ఆర్థికంగా బాగా డెవలప్ అయిన సంఘం. అసలు ఈ జ్ఞానము బయట వాళ్ళని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారంటే, ఇది సేవకులకు డబ్బుల కోసం, పెయిడ్. నేను ఎంత బాగా చెప్తే నాకు అంత డబ్బులు కావాలి, నా ప్రసంగానికి 30,000, నా ప్రసంగానికి 50,000, ఇలా నేను ఇచ్చే ఆ ఒక్క మెసేజ్కి ఇంత డబ్బు కావాలని కోరుకుంటున్నారు. వాస్తవానికి హిస్టరీలో అదే జరుగుతుంది. ఎందుకంటే బయట ఇది ఆలయం అని మర్చిపోయారు వాళ్ళు. ఇది ఒక సోషల్ క్లబ్బు, ఇది ఒక కమ్యూనిస్ట్ క్లబ్బు, ఇది ఒక డెమోక్రటిక్ క్లబ్, ఇలా క్లబ్లు అనుకుంటున్నారు మందిరాన్ని. బట్ దట్ ఈస్ నాట్. అదే పౌలు అంటున్నాడు, దిస్ ఈజ్ నాట్ ఏ కమ్యూనిటీ, దిస్ ఈజ్ నాట్ ఏ సోషల్ గ్యాదరింగ్, దిస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మందిరము. ఇక్కడ లోకజ్ఞానం పనిచేయదు. ఒకవేళ లోకజ్ఞానంతో వస్తే నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. దేవుని ఆలయాన్ని పాడు చేయడమే కాదు, నువ్వు ఒకరోజు వెర్రివాడు అయిపోతావు. ఎంతోమంది ఆలయంలోకి వచ్చి ప్రభు రేపు వచ్చేస్తాడు, ప్రభు ఎల్లుండి వస్తాడు, ప్రభు 2030లో వస్తాడు, ఇలాంటి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ వరల్డ్లీ విజ్డమ్. దిస్ ఈజ్ కమింగ్ ఇన్సైడ్ ద చర్చ్. అండ్ ప్రభు అంటున్నాడు, నేను వారిని పాడు చేస్తాను. అదే అపోలోని చూడండి, అంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని పౌలుతో అక్కడెక్కడో ప్రయాణాల్లో నేను ఉంటాను కానీ నేను వెళ్ళనండి అని అంటున్నాడు. అంటే హీఈస్ రిజెక్టింగ్ దట్ అక్కడికి వెళ్తే నన్ను పొగుడుతారు, అక్కడికి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, అక్కడికి వెళ్తే నా రాజభోగమే, కానీ నేను వెళ్ళను అంటున్నాడు. దట్ ఈస్ బికమింగ్ ఫూలిష్ ఫర్ ద గాస్పల్. మనకు వచ్చే అవకాశాలను వదులుకోవడం, అక్కడ ప్రభువు కాకుండా ఇంకో నేను గణపరచబడుతున్నానంటే అక్కడికి వెళ్ళకపోవడం మంచిది. దట్ ఈస్ వాట్ ఐ వాజ్ స్టన్డ్ బై ద క్యారెక్టర్ ఆఫ్ అపోలోస్. అక్కడికి వెళ్తే నాకు పాటల అవకాశం ఉంటుంది, అక్కడికి వెళ్తే నేను వాయిద్యం వాయిస్తాను, అక్కడికి వెళ్తే నాకు ప్రసంగం చేసే అవకాశం ఉంటుంది, అక్కడికి వెళ్తే అని పరిగెట్టలేదు అపోలో. ఈజ్ లైక్ నో 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 నో, ప్రభువే మహిమపరచబడాలి. సో అసలు ఎంత మార్గదర్శకంగా ఉన్నాడు అపోలో కూడా. కానీ విశ్వాసులు ఆలయాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఆలయం యొక్క విలువ ఏంటో మర్చిపోతున్నారు. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అది వెరితనం అని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఇలా భయపెట్టి ఆయన టీచింగ్ సరళి అసలు ఎలా ఉంటుందో మనం వివరించలేం. సడన్గా అంత భయపెట్టేసిన పౌలు ఇప్పుడు 21 నుంచి 23 చదువుదాం. కాబట్టి ఎవడును మనుష్యులందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. పౌలైనను, అపోలో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవు అయినను, సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. అసలు ట్రాన్సిషన్ భలే చేస్తాడండి ఆయన. మీరు దేవుని ఆలయం ఉన్నారు, మీరు దాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడు అన్నాడు. అలాగే లోకజ్ఞానం కాదు, లోకజ్ఞానం వెర్రితనం అని అన్నాడు. అపోస్తలుడైన పౌలు తను ఎలాంటి విద్వాంసుడు, 7 సంవత్సరాలు వేదాంతాన్ని చదివినవాడు. కానీ వెన్ హీ కమ్, ఎప్పుడైతే సువార్తను పట్టుకున్నాడో ఆయన కేవలము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించాడు, కానీ వేరేవేమీ చెప్పలా. కొత్తగా ప్రసంగాలు చేయలా, కొత్త మర్మాలను ఎత్తుక్కోలా. సిలువ వేయబడిన క్రీస్తునే మీ మధ్య నేను చెప్పాను, అదే నేను చెప్తానన్నాడు. ఈరోజు సువార్త అనేది కరుమరుగైపోతుంది ప్రసంగాలలో. సువార్త లేకుండా కథలు ఎక్కువైపోతున్నాయి, సువార్త లేకుండా స్టోరీస్ ఎక్కువైపోతున్నాయి. గాస్పల్ లాస్ట్లో చెప్తున్నారు. దట్ ఈజ్ ఆల్సో నాట్ నైస్. అది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ చివరిగా పౌలు, ఓనర్షిప్ మీరేనయ్యా,
మీరు ఆలయం అని అన్నాడు. ఆ ఆలయంలో ఇక్కడ మీకు ఇక్కడ ఒక మాట అన్నాడు, ద సుప్రీం ఓనర్షిప్. సంఘానికి ఓనర్స్ ఎవరంటే మనందరము. అపోలో కాదు, పౌలు కాదు, పేతురు గారు కాదు, మార్టిన్ లూథర్ గారు కాదు, భక్సింగ్ గారు కాదు, మనందరము వీఆర్ హ్యావింగ్ ఈక్వల్ రైట్స్, వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద చర్చ్ అంటున్నాడు. పౌలు వారును, అపోలో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవేవి అయినను, రాబోవైనను, సమస్తమును మీవే. మీరు అనుకుంటారు, నేను పాట పాడను, లేదంటే నేను అంత టాలెంటెడ్ కాదు, ఎక్కడో వెనకాల కూర్చుంటా. నీకు కూడా ఇది ప్రభువులో నీకు అన్నీ వచ్చేసాయి. ప్రభువులో నువ్వు ఐశ్వర్యవంతుడివి. ప్రభువులో నీకు సమస్త సకలైశ్వర్యములకు కారణభూతుడైన దేవుడు, నువ్వు ఆయనలో నువ్వు ఇమిడిపోయావు. ఆ మాట, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. వీఆర్ ఫర్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఈజ్ ఫర్ గాడ్. మనందరం ఒకటైపోయాం, మనందరం ఒకటే. ఏమి ప్రివిలేజ్ అండి ఈ ఆలయంలో, మనందరం ఒకటేనంట. కొన్నిసార్లు బాధేస్తుంది, క్రైస్తవులు అనే చెప్పుకుంటారు కానీ కొంతమంది ప్రవర్తన ఏమిటి క్రైస్తవం నాకు అర్థం కాదు. పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు కొన్ని హృదయ విధానకరమైన విషయాలు. మందిరంలో పాటలు పాడతాడు, వైట్ అండ్ వైట్ వేసుకొని బల్ల ఇస్తాడు. ఇంటికి రాగానే ఆయన కుర్చీలో కూర్చుంటాడు, తనకంటే తక్కువ ఉన్నవాడు కింద కూర్చోమని చెప్తాడు. ఇదా క్రైస్తవ్యం? ఆయన డైనింగ్ టేబుల్ మీద సేవకులు లేదంటే డబ్బున్న వాళ్ళు వస్తే కూర్చుంటారు. ఒకసారి ఒక ఆయన నాతో చెప్పి చాలా ఏడ్చి మందిరం నుంచి వెళ్ళిపోయాడు. ఆయన పెద్దవాడే, అయితే సందులో పెట్టి భోజనం పెట్టాడంట. ఇవి తారతమ్యాలు కాదా? పౌలు అంటున్నాడు, అయ్యా మనందరము ఒకటి. కైఫా, పౌలు, లేదంటే పేతురు, లోకము, జీవము, మరణము, ప్రస్తుతం అన్నీ మనవయ్యా, మనందరం ఒకటే. ఇవన్నీ మనకి. మీరెందుకయ్యా ఈ లోకంలో ఉన్న లోకస్తులు అలా కొట్టుకుంటారు? ఎందుకంటే పెర్ఫార్మెన్స్ బాగా పాడితేనే వాడికి డబ్బులు ఇస్తారు. బాగా యూనివర్సిటీలో మోటివేషన్ స్పీచ్ ఇస్తేనే అతనికి డబ్బులు ఇస్తారు. అతను మార్కెట్ మైండ్, ఎంత బాగా పెర్ఫామ్ చేస్తే, అంత బాగా డ్యాన్స్ వేస్తే అంత డబ్బులు ఇస్తారు. ఆ పెర్ఫార్మెన్స్ బేస్డ్ అయిపోతుంది. బట్ ఆలయం అది కాదు. ఆలయంలో పెర్ఫార్మెన్స్లు కాదు. ఆలయంలో నిన్ను మెచ్చుకోవాలని పాట పాడుతున్నావా, యు ఆర్ అటాకింగ్ ద టెంపుల్. ప్రభు మహిమపరచాలి. నేను పాడానంటే ప్రభు మహిమపరచబడాలి. ప్రసంగం చేశానంటే ప్రభు మహిమపరచబడాలి. నేను పరిచర్య చేస్తున్నానంటే ప్రభు మహిమపరచబడాలి. అంతేగాని నన్ను చూస్తాడు, ఆఫీసులోకి వెళ్ళగానే మన మైండ్ సెట్ అలా అయిపోద్ది. నన్ను మా మేనేజర్ చూడాలి, మా CEO గుర్తించాలి, నాకు అవార్డు మీద అవార్డు రావాలి, అవార్డు మీద అవార్డు. దిస్ ఈజ్ నాట్ ఆఫీస్, దిస్ ఈజ్ నాట్ కాలేజ్, దిస్ ఈజ్ నాట్ యూనివర్సిటీ, దిస్ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. బయట ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు వెళ్తారు? మనశ్శాంతిగా కూర్చుంటారు. అక్కడ ఆలయాలు బయట కేథడ్రల్స్ లేదంటే ఈ టెంపుల్స్ ఇవన్నీ అక్కడ ఎందుకు కట్టారంటే నువ్వు నెమ్మదిగా ఉండాలని, నువ్వు నెమ్మది పొందాలని కడతారు. ఆలయం అంటే కూడా అంతే. బట్ నీవు లోకపు పెర్ఫార్మెన్స్ మైండ్ని ఇక్కడ తెస్తే యు ఆర్ అటాకింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీ అబ్బాయి చదువుకోలేదా? మీ అబ్బాయికి మార్కులు ఎంత? ఆలయంలో అలాంటి డిస్కషన్ అవసరం లేదు. మీ అమ్మాయికి సీట్ వచ్చిందా? మీ అబ్బాయికి పెళ్ళైందా? అల్లుడికి ఎంత కట్నం ఇస్తున్నారు? ఇవా? దిస్ ఈజ్ నాట్ వరల్డ్, దిస్ ఈజ్ నాట్ సోషల్ క్లబ్, దిస్ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. దట్స్ నాట్ ద డిస్కషన్ వీ షుడ్ హ్యావ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. చివరిగా ఏమేమి మనకంటున్నాడో పౌలు చూడండి. ఏమంటున్నాడు మనకి? లీడర్స్ ఆర్ నాట్ ట్రోఫీస్ ఫర్ ఫ్యాక్షన్స్ బట్ గిఫ్ట్స్ టు ద చర్చ్. ఆ పౌలైనా, అపోలైనా, ప్రశాంత్ అయినా, మోజెస్ గారైనా, ప్రమోద్ గారైనా, జాన్ గారైనా, లేదా పవన్ గారైనా, ఎవ్వరూ అక్కడ మాట ఏమన్నాను, వీఆర్ నాట్ ఫర్ ట్రోఫీస్, వీఆర్ జస్ట్ గిఫ్ట్స్. ప్రభు మమ్మల్ని ఒక చిన్న బహుమానంగా ఇచ్చాడంతే, మందిరానికి, ఆలయానికి, అంతే. అపోలోను, పౌలును కూడా కొరింథీకి బహుమానాలకు ఇచ్చాడు. వాళ్ళని ఇంకా పెంపొందించాలి, ప్రభువుని ఇంకా ఎగ్జాల్ట్ చేయాలి, ప్రభువుని ఇంకా గ్లోరిఫై చేయడానికి కొన్ని పనిముట్టులను అక్కడ పెట్టాడు, అంతే. వి షుడ్ నెవర్ బికమ్ ఐడల్స్. పాస్టర్స్ షుడ్ నెవర్ బికమ్ ఐడల్స్. ఒకసారి ఒక అబ్బాయిని, ఎందుకు నువ్వు వైట్ అండ్ వైట్ వేస్తావు అంటే, ఎందుకు ఉపవాసం ఉంటావంటే, మా పాస్టర్ గారు చెప్పారన్న, మా పాస్టర్ గారు వైట్ అండ్ వైట్ వేస్తారన్న, మా పాస్టర్ గారు తినరన్న. అరే
వేర్ ఈజ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ క్రైస్ట్? నీకు క్రీస్తుకున్న సంబంధం లేదు అక్కడ. అతను పాస్టర్ గారే రోల్ మోడల్. ఆయన వైట్ బట్టలు వేసాడంటే వైట్ బట్టలు వేస్తాడు, నూనె రాసుకున్నాడంటే నూనె రాసుకుంటాడు, శుక్రవారం నాన్ వెజ్ తిండంటే నాన్ వెజ్. దట్ ఈస్ హీఈస్ నాట్ టెంపుల్, హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ టెంపుల్ అనిపించింది. అయితే రెండవది ఇంకొక మాట ఏమన్నాడంటే, పౌలు, అపోలో, కేఫా అని చెప్పి సడన్గా లోకము మీద అంటున్నాడు. లోకం ఎవరిదంట? మందంట. ఈ లోకం మనదే. ఒకరోజు ప్రభు ఆయన ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు ఆయనతో మనం కూర్చొని ఈ లోకాన్ని పరిపాలన చేస్తాం. దిస్ ఈజ్ అవర్ వరల్డ్. అది తెలియక ఈ లోకంలో ప్రయాసపడిపోతూ ఉంటారు. ఇంకా సంపాదించాలని లోకం కోసం నీ ప్రయాస అంతా వృధా చేస్తావు. ఒక సేవకుడు మా కాలేజీలో ఉండేవాడు. ఆయన అన్నాడు, గార్డెన్ నేను మంచి ఇల్లు ఉంటుంది, ఉండడానికే కట్టుకుంటా. నాకు 40 లక్షల రూపాయలు కారు కొనుక్కోవచ్చు, కానీ నేను చిన్న కారే కొనుక్కుంటా. అది ఆయన ఆత్మీయ స్థితి. నేను మిమ్మల్ని ఎవరిని తప్పు చేయట్లేదు, కానీ అతను ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోతాను కదా, అన్యులు వచ్చి నా ఇంట్లో ఉంటారా? ఎందుకు ఉండాలి? నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా, పరలోకంలో ఆయన నాకు మంచి ఇల్లు కట్టాడు అని. తనకు వచ్చిందంతలో 50% ప్రభు సేవకే. అంటే ఒకరోజు మళ్ళీ ఈ లోకాన్ని నేను పరిపాలన చేస్తాను అంటే హీస్ మెచ్యూరిటీ చూసి మా ప్రొఫెసర్ది మా మెచ్యూరిటీ అనిపించింది. ఇక్కడ మనం సంపాదించిన అవసరం లేదు గార్డెన్. ప్రభు మనము బతకడానికి ఓకే, బియాండ్ దట్ అన్నెసెసరీ. ఎందుకంటే ప్రభు వస్తాడు, వదిలేలు కదా. ఓటీ చేసి ఎక్స్ట్రా షిఫ్ట్ చేసి అక్కడ స్థలం కొంటావు. ఈలోక ప్రభు వస్తే ఆ స్థలంలో అన్యుడు వాడు వెళ్ళి కట్టుకుంటాడు. అవసరమా? లోకం మంది అంటున్నాడు పౌలు. ఆ తర్వాత అంటున్నాడు, యూ హ్యావ్ అవర్ ఓనర్షిప్ చెప్తున్నాడు. లైఫ్ అండ్ డెత్, జీవమును మరణము మందే. జీవం మందేనట్ట, మరణం మందేనట్ట. ఏం ప్రమోషన్ ఇది తెలియక హాస్పిటల్కి దారపోసేస్తాం, మందులకి నేను హాస్పిటల్కి వెళ్ళడం తప్పు అని అనట్లేదు, కానీ హెల్త్ ఫ్రీక్ అయిపోతారు. ఎంత ఫ్రీక్ అయిపోతున్నారంటే, మేము ఆర్గానిక్కే తింటాం పాస్టర్ గారు, మేము ఆకులే తింటాం పాస్టర్ గారు, ట్రేడర్ జోలేనే కొనుక్కుంటాం, మేము ఎక్కడా కొనుక్కోం. అరే మరణము జీవము మందే. వీఆర్ వానర్స్. ప్రభు మరణాన్ని జయించాడు. ఒక అబ్రివేషన్ చదివా, ఎస్ వానర్, డెత్ ఈజ్ వానర్ వన్స్ బిఫోర్ అ క్రాస్, బట్ డెత్ ఈజ్ సర్వెంట్ టు అస్. మరణం అనేది ఇప్పుడు మనకు ఒకప్పుడు మరణం మన మీద యజమానిగా ఉన్నది, కానీ ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించి తిరిగి లేచాడో మరణం మనకు బానిస అయింది. డెత్ ఈజ్ ఎ డోర్ స్టెప్ టు మీట్ జీసస్ అని అన్నాడు. ఈ మరణం అంట ఒకప్పుడు నిన్ను భయపెట్టిన మరణం, ఇప్పుడు నువ్వు దేవుని ఆలయం అయిపోయాక ఇది నీ పాద దాసి. మరణం అనేది నీ దగ్గరికి వస్తే అది నిన్ను ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంది అంతే. యు ఆర్ ఓనర్ టు ద డెత్. తర్వాత జీవము, మనం ఓనర్స్ ఆఫ్ లైఫ్. ఇంకా తర్వాత ఏమంటున్నాడంటే, ప్రస్తుతం ఉందన్న నీవు, రాబోవు అయిన నీవు, సమస్తమును మీవే. ఇదంతా మందేనంట. వెన్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయమై ఉన్న మనకి ఇదంతా ప్రభు ఇచ్చేశాడు. ఇదంతా ప్రభు నీ చేతిలో పెట్టేశాడు. యు ఆర్ ఓనర్. నువ్వు యజమానుడివి, నువ్వు బానిసవు కాదు. లోకస్తులు వేరు, వాళ్ళకి ప్రభు తెలియదు, ప్రభువుని ఎరగరు, సువార్త అంటే వారికి తెలియదు, వాళ్ళు బిక్కుమని బతుకుతూ ఉంటారు. మనం భయపడిన అవసరం లేదు. మరణము జీవము మనవే. నీకు కావాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో ఒక వెర్రివాడిలా ఉండడమే. ఆయన సన్నిధిలో నేను ఎవండి ప్రభువా? దావీదు అంటాడు, అయ్యా నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నేను ఎవండి, నేను ఏ పాటి వాడిని అంటాడు. దట్ ఈస్ హంబుల్నెస్. లోక జ్ఞానం ఉన్నవాడు ఆలయంలో పొగరుగా ఉంటాడు. దావీదు లాంటి వాడు తగ్గించుకొని ఉంటాడు. ఆయన సన్నిధిలో మనము దీనులంగా, దాసులంగా ఆయనను కీర్తిస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ ఈ జీవితం ముందుకెళ్ళిపోవాలి. కానీ గొడవలు, డివిజన్స్, విభజనలు పెట్టుకుంటే నువ్వు ఆలయాన్ని అటాక్ చేసిన వాడు అవుతావు, దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాడు అవుతావు. ప్రభువుని మహిమపరచాలి. యు ఆర్ ద ఓనర్. మీ ప్రివిలేజ్ చూడండి. ఇక 4, 5 వెళ్ళే కొద్దీ పౌలు ఇంకా గొప్ప గొప్ప విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. ఆలయాన్ని పాడు చేయొద్దు. మనందరము
ఆయన మందిరంలో ఉన్నాం. ఈ తెలుగు చర్చ్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ మనందరం కలిస్తే ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఒక మందిరం అయ్యాం. ఈ మందిరాన్నిలో ఆయనను మహిమపరిచేయాలనే ఒక్క ఉద్దేశంతో మనం ఉంటే చాలు ఈ బే ఏరియాని మార్చగలం, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళని మార్చగలం. అంతేగాని నేను కనబడాలి, నా పేరు వినబడాలనే ఆలోచన వచ్చిందంటే అటాక్ మొదలుపెట్టిన వాడు అవుతావు, సంఘాన్ని పాడు చేసిన వాడు అవుతావు. ప్రభా నేను కనబడకూడదు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆయన అంటాడు, నేను ఆయన పాదాలు ముట్టుకోవడానికి కూడా నేను సరిపోను, ప్రభు హెచ్చాలి నేను తగ్గాలి. ఇది మన ఆలయముగా ఉన్న మన పరిస్థితి. అటాక్ చేస్తే ఒక్కొక్క ఇటుకుని తీసేసిన వాడు అవుతావు, ఆయన మందిరపు ఆలయపు ఇటుకులను తీసిన వాడు అవుతావు. వద్దు, ఇటుకులను పేర్చేవారుగా ఉందాం, ఆ మందిరంలో ఆయనను మహిమను ఘనపరిచేవారుగా ఉందాం, ఆయనని ఆరాధించేవారుగా ఉందాం, ఆయన మహిమను ప్రజ్వలింపజేయాలి. ఆయన వెలుగు మన ఏరియా అంతా నింపబడాలి. మీ ఇంటి పక్కన వాళ్ళు చూడాలి, మీ ఆఫీసులో నీ వెలుగును వాళ్ళు చూడాలి. నువ్వు దేవుని ఆలయం అని నీ కొలీగ్స్ అర్థం చేసుకోవాలి. అంతేగాని వీడు పెద్ద మోసగాడండి, వీడు ఆదివారం చర్చికి వెళ్తాడండి, సోమవారం బార్లో ఉంటాడండి, ఆదివారం మందిరంలో ఉంటాడండి, బయట వచ్చి లోకపు పనులన్నీ చేస్తాడండి. అది కాదండి. అలా కాకుండా దేవుని ఆలయమై ఉన్నాం. కొరింథీయులకు పౌలు చెప్తున్న విషయం, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఓనర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్తానికి మీరే ఓనర్స్. ఆ విధంగా మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, ఇది ఆయన మందిరం అని మనం మర్చిపోవద్దు. వీఆర్ ఆల్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. మనము ఆయన ఆలయము మీరే అనే ప్రభువు ఏమి భాగ్యం అండి. ఈరోజు ఆయన ఆలయమై ఉన్నాం మనం. ఇంకా నీలో అపవిత్రత, ఇంకా నీలో ప్రభువుకు ఇష్టం లేనివి, ఇంకా ప్రభువుని బాధ పెడుతున్న విషయాలు, ఇంకా ప్రభువుని కోపపడే విషయాలు, నువ్వు కట్టుకున్న ఇంట్లోకి మురుకుగా వస్తేనే నీకు అంత బాధ అయితే, ఇప్పుడు నిన్ను ఆయన ఆలయముగా చేసినప్పుడు, నువ్వు ఆయన ఆలయముగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టం లేనివి తెచ్చిపెట్టుకుంటావా? నాదాబును గుర్తు చేసుకో, కోరాహును గుర్తు చేసుకో. కృపగల దేవుడు మనల్ని అలా శిక్షించట్లేదు. నువ్వు మారతావు అని కృప చూపిస్తున్నాడు. నీకున్న భాగ్యము, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నువ్వు క్రీస్తు దేవుని వాడు, మనము క్రీస్తు వారము అన్న విషయాన్ని గుర్తు చేసుకుని, ప్రేమగల మా తండ్రి, కృపగలిన నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు మా పునాది. ఎంత కార్యము మీరు జరిగిస్తే ఈరోజు మేము మీ ఆలయముగా మారిపోయాం. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తే మేము మీ ఆలయంగా మారిపోయాం. ఆ రోజు సొలొమోను ప్రార్థన చేసినప్పుడు, మహిమది అగ్ని దిగి వచ్చి దహన బలులను కాల్ చేసినప్పుడు యాజకులు అందులోకి వెళ్ళలేకపోయారు. మనుషులు తట్టుకోలేక సాగిలపడి నీ కృప నిరంతరం ఉండడానికి కేకలు వేశారు. ఈరోజు అంతటి అటువంటి మహిమగల కార్యాన్ని మా జీవితాల్లో చేశారు. ఈరోజు మమ్మల్ని నీ సంఘముగా చేసుకున్నారు, మమ్మల్ని నీ రక్తంతో కొన్నారు. అక్కడ సొలొమోను తన డబ్బుతో కట్టాడు ఆ మందిరాన్ని. అందులోకి నీ ఆత్మ రాగానే, అందులోకి అగ్ని రాగానే అది మహిమతో నింపబడితే, అయ్యా మమ్మల్ని మీ రక్తంతో కొన్నావు, నీ విలువైన రక్తాన్ని కార్చావు. ఈరోజు నీ ఆత్మను మాలో నివసింపజేస్తూ ఉన్నావు. మమ్మల్ని ఎంతో భాగ్యవంతులుగా చేసావు. ఆ భాగంలో ఒకటే మేము గుర్తించాలి, ఎవ్వరమైన గర్వము, అతిశయము, అసూయ నాయనా కొరింథీ సంఘాన్ని పాడు చేస్తుంది ఇవే, అన్యోన్యతను పాడు చేసేవి ఇవే. కాబట్టి మాలో ఎవ్వరము గర్విష్ఠులుగా కాకుండా, అయ్యా అపోలో అంత అవకాశాన్ని కూడా నాకు వద్దు అయ్యా, ప్రభువే మహిమపరచబడాలి అని వదులుకున్నాడు. ఆయన మేము ఎక్కడన్నా మాకు గౌరవం, మేము కనబడాలని ఆశపడితే దయచేసి అట్టి ఆశను నశించబజేయండి, మాలో తీసివేయండి. కేవలము మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని పొగిడే ఆ యోగ్యతను మాకు అనుగ్రహించమని, మాలో ఇంకా నాయన ఈ ఆలయాన్ని ఒకవేళ మేము తెలియక పాడు చేస్తే దయచేసి మమ్మల్ని క్షమించమని, ఈ ఆలయంలో మీరే నాయన ఘనపరచబడమని, మీరే నాయన మహిమపరచబడమని కోరుతూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.